పెళ్లి ముహూర్తం దగ్గర పడిన టైంలో మనోజ్ అయితే వెళ్ళిపోతాడు ఒక లెటర్ రాసి. మండపంలో ఏమో మీనా ఒక్కటే కూర్చో ఉంటుంది. పూజారి అబ్బాయిని తీసుకుని రండి అని చెప్పగానే రవి వెళ్ళి గదిలో చూస్తాడు. ఒక లెటర్ అయితే ఉంటుంది. ఆ లెటర్ చూడగానే ఒకసారిగా షాక్ అయ్యి వాళ్ళ నాన్నని పిలిచి చూపిస్తాడు. ఇక ఆ లెటర్ చదివిన సత్యం అయితే గుండె పగిలినంత పని అయిపోయి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నాన్న నాన్న అంటూ రవి అరుస్తూ ఉంటే ఏంట్రా ఇలా చేశాడేంట్రా అని అయితే అంటూ ఉంటే ఇక రంగం ఉండి ప్రతి ఒక్క విషయం చెల్లెమ్మకు చెప్తాడు కదా. ఒకవేళ చెల్లెమ్మకి ఏమన్నా ఈ విషయం తెలిసేమో అడుగు అనటంతో ఎక్కడ నీ కొడుకు అని సత్యం ప్రభావతిని నిలదీస్తాడు. అదేంటి అలా అడుగుతున్నారు అంటే ఇంకా ఆ లెటర్ చూపించి రవి అన్నయ్య లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పడంతో మీ వల్లే నా కొడుకు వెళ్ళిపోయాడు. నా కొడుకు ఇష్టం లేక పెళ్లి చేస్తున్నారు కాబట్టి మీ బాధ తట్టుకోలేక వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంటే అప్పుడు సత్యం తన విశ్వరూపం చూపిస్తాడు ప్రభావతికి. నీ కొడుకు అమాయకుడా, డబ్బులు పడేంత వరకు ఉండి డబ్బులు పడంగానే వెళ్ళిపోయాడు. ఈ కొడుకు అసలు నిజ స్వరూపం ఇది. ఆ పెళ్లి మండపంలో పీటల మీద కూర్చున్న ఆ అమ్మాయికి నేను ఏం సమాధానం చెప్పాలి? నాకెందుకు ఇంత గుండె కోత, ఇంత బాధని మిగిల్చిపోయాడు నీ కొడుకు. చెప్పు ఎక్కడికి వెళ్ళాడని ప్రభావతిని నిలదీస్తారు. ఇప్పటిదాకా మనోజ్‌ని గుడ్డిగా నమ్మేసిన ప్రభావతి మరి నెక్స్ట్ ఏం చేయబోతుందో, కొడుకుని ఎలా వెనకేసుకొస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.